హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికా న్యూ H1B వేజ్ రూల్ ఫైనలైజ్ అయ్యిందా? ఈ రూల్ వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? వేజ్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి? అమెరికా అసలు ఇక అడియాసలు అయినట్లేనా? ఈ విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే హైప్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు ఎవరైనా H1B వర్క్ వీసా మీద అమెరికాకి రావాలి అని అంటే త్రూ లాటరీ సిస్టమ్ ద్వారా అప్లై చేసుకొని అప్పుడు అమెరికాకు వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళండి. అమెరికా ప్రతి సంవత్సరం 85,000 H1B వీసాలను ఇష్యూ చేస్తుంటే అందులో దాదాపుగా 70% మన ఇండియన్సే H1B మీద అమెరికాకు వచ్చి వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇకపై లాటరీ సిస్టమ్ కాదు, కేవలం వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని మాత్రమే H1B వీసాలను ఇష్యూ చేయడం జరుగుతుంది అని చెప్పారండి. ఆ రూల్ ఆల్రెడీ ఫైనలైజ్ కూడా అయ్యింది. సో డిసెంబర్ 29న ఈ రూల్ అనేది అఫిషియల్గా పబ్లిష్ చేయడం జరుగుతుంది. తర్వాత 60 డేస్ తర్వాత అఫిషియల్గా ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఫిబ్రవరి ఎండ్లో కానీ మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ ఈ రూల్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే 2026-27 సంవత్సరానికి గాను లాటరీ సిస్టమ్ ద్వారా కాకుండా వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని H1Bస్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఈ వేజ్ లెవెల్స్ని 4 లెవెల్స్గా డివైడ్ చేయడం జరిగిందండి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. లెవెల్ 4 అంటే హయ్యెస్ట్ శాలరీ ఎర్న్ చేసేవాళ్ళు ప్రయాణము, వాళ్ళు లెవెల్ 4 కిందకి. వాళ్ళకంటే తక్కువ లెవెల్ 3, వాళ్ళకంటే తక్కువ లెవెల్ 2, వాళ్ళకంటే తక్కువ లెవెల్ 1. ఏంటి ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని ఏంటి అడ్వాంటేజ్ అంటే, లెవెల్ 4లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 4 టైమ్స్ రిపీటెడ్గా H1B వీసాకి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఏంటి లైఫ్ మొత్తం మీద 4 టైమ్స్ అంటే కాదు, ప్రతి సంవత్సరం 4 టైమ్స్ మంది పిక్ అయ్యే వరకు 4 టైమ్స్ రిపీటెడ్గా అప్లై చేసుకోవచ్చు H1B వీసాకి. 3 లెవెల్లో ఉండేవాళ్ళు, లెవెల్ 3లో ఉండేవాళ్ళు 3 టైమ్స్, లెవెల్ 2లో ఉండేవాళ్ళు 2 టైమ్స్, లెవెల్ 1లో ఉండేవాళ్ళు కేవలం ఒక్కసారి మాత్రమే ఆ ఇయర్లో H1Bకి అప్లై చేసుకోవడానికి కుదురుతుందనమాట. సో వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని మీకు ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. లెవెల్ 4లో ఉండే వాళ్ళకి హయ్యెస్ట్ అడ్వాంటేజెస్ ఉంటాయి. హయ్యెస్ట్ టైమ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు, ఈజీగా పిక్ అయ్యే అవకాశం ఉందన్నమాట మీ అప్లికేషన్. లెవెల్ 3లో ఉండే వాళ్ళకి 3 టైమ్సే కాబట్టి కొంచెం అవకాశం తగ్గుతుంది. లెవెల్ 1లో ఉండే వాళ్ళకి కేవలం ఒక్కసారి ఛాన్స్ దొరుకుతుందండి. అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు లెవెల్ 4, లెవెల్ 3 కింద ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంది H1B మీద అమెరికాకి రావడానికి. సో ఈ వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని ఇకపై 2026-27 సంవత్సరానికి గాను H1Bస్ని ఇష్యూ చేయడం జరుగుతుందనమాట. ఇప్పటి వరకు ఉన్న లాటరీ సిస్టమ్ అనేది ఇక తొలగిస్తారండి. సో వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని మాత్రమే H1Bని వీసాలని ఇష్యూ చేయడం జరుగుతుందనమాట. సో H1B మీద అమెరికాకి రావాలంటే వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని అమెరికాకి రావాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ కొత్త రూల్ వల్ల అమెరికాలో ఉండే వాళ్ళకే ఎక్కువగా లాభపడే అవకాశం ఉందండి. కొత్తగా ఎవరైతే H1B వీసా మీద అమెరికాకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశమే ఉంది. ఎందుకు అని అంటే, లెవెల్ 4 కింద అప్లై చేసుకోవాలంటే మీరు ఏ స్టేట్ కింద అప్లై చేసుకుంటున్నారో ఆ స్టేట్లో హయ్యెస్ట్ శాలరీ ఉండాలి. అలా అయితేనే మీ అప్లికేషన్ పిక్ చేయడం జరుగుతుందనమాట. దీనికి క్లియర్గా నాకు తెలిసి 50 స్టేట్లకి రకరకాలుగా ఉన్నాయండి ఆ మినిమం వేజ్ అనేది. నేను సింపుల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక స్టేట్కి చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్సాస్ అనుకుందాం. టెక్సాస్ స్టేట్లో ప్రజెంట్ ఒక $80,000 మినిమం వేజ్ ఉందనుకోండి. ఇప్పుడున్న కొత్త రూల్ ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే, ఒక 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్కి మినిమం వేజ్ లెవెల్ 1 కింద అప్లై చేయాలంటే $91,000 వాళ్ళకి మినిమం వేజ్ ప్రయాణం ఉండాలి. లెవెల్ 2 కింద అప్లై చేయాలంటే $1,13,000 ఉండాలి. లెవెల్ 3 కింద అప్లై చేయాలంటే $1,35,000 ఉండాలి. లెవెల్ 4 కింద అప్లై చేయాలంటే $1,57,000 వాళ్ళకి మినిమం వేజ్ ఉండాలి. అంటే లెవెల్ 4 కింద అప్లై చేయాలంటే మినిమం స్టార్టింగ్ $1,57,000 ఉండాలి. అది టెక్సాస్ స్టేట్లో చాలా హై అండి. 1,20,000, 1,30,000 ఓకే, చాలా ఈజీగానే చాలామంది ఎర్న్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ. బట్ 1,60,000
అంటే అది కూడా కొత్తగా ఇండియా నుంచి వచ్చే వాళ్ళకంటే చాలా కష్టము. ఎందుకంటే దేశీ కంపెనీలైనా త్రూ కన్సల్టెన్సీస్ అయినా లెవెల్ 4 కింద లేదంటే లెవెల్ 3 కింద అప్లై చేస్తేనే మీకు పిక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంత హయ్యెస్ట్ శాలరీస్ ఏ దేశీ కంపెనీ ప్రొవైడ్ చేయదు, ఏ కన్సల్టెన్సీ కూడా ఇవ్వదు. ఎందుకంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, వాళ్ళ ప్రాఫిట్ ఎంత, వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎంత, ఆ పైన మీకు ఇవ్వాల్సిన శాలరీ ఎంత, మళ్ళీ H1B ప్రాసెస్కి ఎంత అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు క్లియర్గా. క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ మీకు $3 లక్షల క్లయింట్ ఎండ్ క్లయింట్ నుంచి $3 లక్షల శాలరీ వస్తాయి. కానీ మీరు అమెరికాకి H1B మీద అంత శాలరీ తోటి త్రూ కన్సల్టెన్సీ ద్వారా కానీ త్రూ దేశీ కంపెనీల ద్వారా కానీ రాలేరు. ఇది ఇంపాసిబుల్. ఆల్మోస్ట్ లెవెల్ 3 కింద ఆల్మోస్ట్ అదే పడుతుంది. $2.5 లక్షలు వస్తే కానీ మీరు దాని మీద లెవెల్ 1 కింద లెవెల్ 2 కింద అప్లై చేస్తే మంది H1B మీద పిక్ అయ్యే అవకాశం చాలా అంటే చాలా తక్కువ అండి. సో ఇక్కడ అమెరికాలో ప్రతి స్టేట్కి మినిమం వేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఏ స్టేట్లోనూ సేమ్ ఉండదండి. మ్యాక్సిమం స్టేట్స్లో సేమ్ ఉండదు. కాలిఫోర్నియాలో మినిమం వేజ్ 1,20,000 1 lakh ఉందనుకున్నాం. టెక్సాస్కి వచ్చేతలకి 80,000 ఉంది. మాకు వచ్చేటప్పటికి 65,000 ఉంటుంది మినిమం వేజ్ ఇప్పటి వరకు. ఈ వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని ప్రతి స్టేట్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక H1B మీద లెవెల్ 1 కింద అప్లై చేయాలంటే ప్రజెంట్ ఉన్న వేజ్ లెవెల్ మీద మినిమం 30% ఎక్స్ట్రా యాడ్ చేస్తే కనుక మీరు లెవెల్ 1 కిందకి అప్లై అవుతారు. 50% యాడ్ చేస్తే లెవెల్ 2 కిందకి అప్లై అవుతారు. 60% లెవెల్ 3. అట్లా మీరు ప్రజెంట్ ఏదైతే మినిమం వేజ్ ఉందో ఆ స్టేట్లో దాని మీద బేస్ చేసుకొని 30%, 40%, 50%, 60% యాడ్ చేసుకుంటా పోతే మీరు లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట, ఎంత అయితే లెవెల్ 1 కిందకి వస్తాము అనేది. సో ఈ విధంగా ప్రతి స్టేట్కి డిఫరెంట్గా ఉంటుంది. సో కాలిఫోర్నియాలో హయ్యెస్ట్ అంటే నీ లెవెల్ 4 అంటే ఒక $3 లక్షలు ఉంటుంది. టెక్సాస్కి వచ్చేటప్పటికి లెవెల్ 4 అంటే $1,57,000 అయితే వాళ్ళకి ఎక్కువ పిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, వీళ్ళకి ఎక్కువ పిక్ కావు కదా అని మీకు డౌట్ రావచ్చు. అవునండి, ఆ స్టేట్ ప్రకారం ఏ స్టేట్ ప్రకారం ఎవరికి హయ్యెస్ట్ ఇస్తారు, ఎలా ప్రిఫర్ చేస్తారు అనేది క్లియర్గా ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదండి. కానీ హయ్యెస్ట్ శాలరీ ఎవరుంటుందో ఆ స్టేట్ ప్రకారం చూసుకొని స్టేట్ ప్రకారం హయ్యెస్ట్ శాలరీ ఉండేవాళ్ళు లెవెల్ 4లో ఉన్నారు. లెవెల్ 4లో మినిమం $1,57,000. ఎవరికైనా సరే $1,80,000 $2 lakhs ఉందనుకోండి, $2 lakhs ఉందనుకోండి, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మినిమం వేజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వరు కదా. లెవెల్ 4లోనే హయ్యెస్ట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత ఇంకొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్, అట్లా ఇస్తూ వస్తారనమాట. సో మ్యాక్సిమం స్టేట్ వైజ్గా పిక్ చేసే అవకాశమే ఉంటుంది. మినిమం అప్లికేషన్స్ అన్నీ కూడా, అది కూడా ఎక్కువ శాతం దానివల్లే లెవెల్ 4లో ఉండే వాళ్ళకే పిక్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇండియా నుంచి ఎవరైనా రావాలి అని అంటే లెవెల్ 4 ఆర్ లెవెల్ 3 కిందే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లెవెల్ 1, లెవెల్ 2 కింద అప్లై చేసుకున్నా కూడా పెద్దగా యూజ్ అవ్వకపోవచ్చు నాకు తెలిసినంతవరకు. దానికంటే ముందు పెద్ద సమస్య ఏంటి అని అంటే $1,00,000 వీసా ఫీజు. ఈ వేజ్ లెవెల్ని మార్చారు కదా, దానివల్ల $1,00,000 వీసా ఫీజు అప్లికబుల్ కాదేమో అని అనుకోవద్దండి. ఖచ్చితంగా $1,00,000 వీసా ఫీజు అనేది ఇప్పటి వరకు సడలించలేదు, అది తీసేయలేదు. మేబీ ఫ్యూచర్లో ఏమైనా తీసేస్తారేమో ఎవరికీ తెలియదు. ప్రస్తుతానికైతే తీసేయలేదు. కాబట్టి ఇండియా నుంచి ఎవరైనా సరే ఏ లెవెల్ కింద అప్లై చేసుకున్నా సరే $1,00,000 వీసా ఫీజు అనేది ఖచ్చితంగా అప్లికబుల్ అవుతుంది. సో దానివల్ల ఎవరైనా ఫస్ట్ టైం ఇండియా నుంచి అమెరికాకి H1B మీద రావాలంటే చాలా కష్టం అండి. ఈ సంవత్సరం H1B మీద అప్లై చేసి ఇండియా నుంచి అప్లై చేసే అప్లికేషన్స్ కూడా మ్యాక్సిమం తగ్గిపోతాయి. నేను కూడా నాట్ ఈవెన్ 30% కూడా అప్లై చేస్తారో చేయరో అనేది నా డౌట్ అనమాట. ఎందుకనంటే $1,00,000 వీసా ఫీజు అనేది ఏ ఎంప్లాయర్ ఇష్టపడరండి. ఒక ఎంప్లాయీకి $1,00,000 వీసా ఫీజు కట్టాలంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినాక వాళ్ళ శాలరీ ఏంది, వీళ్ళ మీద వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఏంది, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రాఫిట్, వాళ్ళ ఎక్స్పెన్సెస్, వీళ్ళ శాలరీ, వాళ్ళ ప్రాసెస్, అదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏ ఎంప్లాయీకి సపోర్ట్ చేయడు H1Bకి ప్రాసెస్ చేయడానికి. సో నాకు తెలిసిన దాని ప్రకారం ఇకపై H1B మీద అమెరికాకి రావడం అనేది ఈ $1,00,000 వీసా ఫీజు ఉండగా ఆల్మోస్ట్ ఆశలు అడియాసలైనట్టే, గగనమేనండి. ఇవన్నీ ఖచ్చితంగా చాలా కష్టము.
90% కష్టం H1B మీద ఇండియా నుంచి అమెరికాకి రావాలంటే $1,00,000 వీసా ఫీజు, ఆ తర్వాత లెవెల్ 4 కింద అప్లై చేసుకోవాలి ఆర్ లెవెల్ 3 కింద అప్లై చేసుకోవాలి. ఇదంతా చాలా కష్టము. సో మ్యాక్సిమం H1B ప్రాసెస్ అనేది ఇండియా నుంచి ఇకపై రావడం అనేది కష్టమే అవుతుందండి. సో ఈ వేజ్ లెవెల్ వల్ల ఎవరికైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి. అమెరికాలో ఎవరైతే F1 మీద ఉన్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకనంటే ఫస్ట్ థింగ్, వీళ్ళు F1 నుంచి H1Bకి మూవ్ అయ్యేటప్పుడు $1,00,000 వీసా ఫీజు అనేది వీళ్ళకి అప్లికబుల్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ అమెరికాలో ఉంటున్నారు కాబట్టి, అమెరికాలో మాస్టర్స్ చదివి అమెరికాలోనే ఉంటున్నారు కాబట్టి $1,00,000 వీసా ఫీజు అనేది వీళ్ళకి అప్లికబుల్ కాదు. ఒక అడ్వాంటేజ్. రెండవది, F1 మీద ఉండేవాళ్ళు లెవెల్ 1 లెవెల్ 2 కింద అప్లై చేసుకున్నా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం అంటే ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళకి పిక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు 20,000 H1B వీసాల కింద అప్లై చేసుకోవచ్చు, లేదంటే క్యాప్ ఎగ్జామ్షన్ కింద అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కొంతమందికి. సో క్యాప్ ఎగ్జామ్షన్ కింద అప్లై చేసుకున్న, క్యాప్ ఎగ్జామ్షన్ లేకుండా అప్లై చేసుకున్న 20,000 వీసాస్ అయితే వాళ్ళకి సపరేట్గా ఉన్నాయి, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్. $1,00,000 వీసా ఫీజు ఉండదు కాబట్టి అదొక అడ్వాంటేజ్. H1B మీద లెవెల్ 4కి అప్లై అక్కర్లేదండి, వాళ్ళు లెవెల్ 3కి కూడా అప్లై చేసుకోక్కర్లా. కొన్ని స్టేట్స్ని ప్రకారం చూసుకొని వాళ్ళు లెవెల్ 1 ఆర్ లెవెల్ 2 కింద అప్లై చేసుకున్న వాళ్ళకి అక్కడ కూడా అడ్వాంటేజ్ అవుతుంది. లెవెల్ 2 కింద అప్లై చేసుకున్నారండి, వాళ్ళకి క్యాప్ ఎగ్జామ్షన్ 20,000 వీసాల కింద అప్లై చేసుకోవచ్చు, మళ్ళీ 65,000 వీసాల కింద అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ అది 65,000 వీసాస్ కింద అప్లై చేసుకోవచ్చు, కరెక్టే. ఇక్కడ లెవెల్ 2 కింద అప్లై చేసుకుంటే 2 టైమ్స్ టోటల్ పర్ ఇయర్ వాళ్ళకి 4 టైమ్స్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది రిపీటెడ్గా అప్లై చేసుకోవడానికి. ఇది ఖచ్చితంగా F1 మీద ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో వాళ్ళకి 100% అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందండి. ఇప్పటి వరకు F1 మీద ఉండే వాళ్ళకి 3 ఇయర్స్ లోపు వాళ్ళు F1 OPT మీద 3 ఇయర్స్ ఉంటారు స్టెమ్ ఎక్స్టెన్షన్ తోటి కలిపి. సో ఆ 3 ఇయర్స్ లోపు H1B పిక్ అవ్వలేదంటే ఖచ్చితంగా వాళ్ళు ఇండియా కన్నా వెళ్ళాలి, లేదంటే కొంతమంది వేరే దారులు ఎత్తుక్కుంటూ ఉంటారు, అవి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా అన్నా కంటిన్యూ అవ్వాలి అమెరికాలో. అలా కాకుండా ఇప్పుడున్న అడ్వాంటేజ్ ప్రకారం ఎవ్రీ ఇయర్ 3 to 4 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు ఆడతా పాడతా. సో అట్లీస్ట్ వాళ్ళు 3 ఇయర్స్లో 10 టైమ్స్ అప్లై చేసుకుంటే ఏదో ఒకసారన్నా పిక్ అవుదండి. ఇప్పటి వరకు 3 టైమ్సే అప్లై చేసుకోవడానికి, ఎవ్రీ ఇయర్ 1 or 2 టైమ్స్ అప్లై చేసుకోవడానికి కుదిరేది. ఇప్పుడు 2 టైమ్స్ కాదు, ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 3 to 4 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు. అంటే 12 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు. 12 టైమ్స్ ఒక్కసారన్నా పిక్ అవుదా, గ్యారెంటీగా పిక్ అవుతుంది. సో ఈ రూల్ అనేది ఖచ్చితంగా అమెరికాలో ఎవరైతే F1 వీసా మీద ఉంటున్నారో వాళ్ళకి 100% అడ్వాంటేజ్ అయ్యే అవకాశమే ఉందండి. సో $1,00,000 వీసా ఫీజు కట్టే పని లేదు కాబట్టి మ్యాక్సిమం ఎంప్లాయర్స్ కూడా F1 మీద ఉండే వాళ్ళ అప్లికేషన్ని H1Bకి ప్రాసెస్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఈ $1,00,000 వీసా ఫీజు అప్లికబుల్ కాదు కాబట్టి. సో అమెరికాలో F1 మీద ఉండే వాళ్ళకి ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండి. అయితే ఎవరైతే ఆల్రెడీ H1B మీద ఉంటున్నారో వాళ్ళకి ఈ వేజ్ లెవెల్ ఏమన్నా అప్లికబుల్ అవుతుందా లేదా అంటే, అమెరికాలో ప్రస్తుతానికి ఎవరైతే ఉంటున్నారో H1B వీసా మీద వాళ్ళు ఒకవేళ వేరే ఎంప్లాయర్ దగ్గరికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా, లేదు వేరే స్టేట్కి మూవ్ అయినా ఈ వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని అనేది వాళ్ళకి అప్లికబుల్ కాదండి. ఆల్రెడీ అమెరికాలో H1B మీద ఉండే వాళ్ళకి ఈ వేజ్ లెవెల్ అనేది ఎలాంటి సంబంధం లేదు. హ్యాపీగా వాళ్ళు ఎలా అనుకుంటున్నారో అలానే వర్క్ చేసుకోవచ్చు. ఎంప్లాయర్ని ఒక ఎంప్లాయర్ నుంచి ఇంకొక ఎంప్లాయర్కి ట్రాన్స్ఫర్ అయినా కూడా వాళ్ళకి ఈ వేజ్ లెవెల్ బేస్ చేసుకొని ఎలాంటి ప్రాబ్లం కాదు, ఇది అప్లికబుల్ కూడా కాదు. అయితే వెరీ సూన్ అమెరికాలో ఉండే H1Bస్ కూడా ఒక కొత్త తలనొప్పి మొదలవ్వబోతుంది. అదేంటి అంటే, మీరు అమెరికాలో ఉండే H1Bస్ ఎవరైనా సరే పర్మ్కి అప్లై చేసుకోవాల్సి వస్తే కనుక DYL వాళ్ళు ఆ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగిందండి. పర్మ్కి అప్లై చేసుకునే వాళ్ళు కూడా వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని పర్మ్ అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. అంటే DYL వాళ్ళు PWD ఇవ్వాలి కదండి. సో ఆ PWD ఇచ్చేటప్పుడు వేజ్ లెవెల్ అనేది అప్లికబుల్ చేసే అవకాశం ఉంది అని చెప్పారు. సో అది జస్ట్ ప్రపోజల్ స్థాయిలోనే ఉంది. మేబీ వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే నెక్స్ట్ ఇయర్ అది ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది ఏంటి అనేది మనకు తెలియదు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే కనుక నెక్స్ట్ ఇయర్ అది పర్మ్లో కూడా వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని మాత్రమే పర్మ్స్ అప్రూవల్ చేస్తాము అని అంటే మాత్రం చచ్చిందే గొర్రె. అది చాలా కష్టమవుతుంది. చాలామందికి పర్మ్ ప్రాసెస్ అనేది చేయడం కష్టమవుతుంది, కష్టమయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉందన్నమాట. సో 6 ఇయర్స్ లోపు ఆ పర్మ్ అప్రూవల్ రాకపోతే
జై జిందాబాద్, అమెరికా నుంచి ఇండియాకి వెళ్ళిపోవాల్సిందేనమాట. సో అమెరికాలో ఉండే వాళ్ళకి ప్రస్తుతానికైతే ఈ వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నెక్స్ట్ ఇయర్ ఒకవేళ పర్మ్కి వేజ్ లెవెల్ని అప్లికబుల్ చేస్తే కనుక అప్పుడు కొంచెం కష్టమయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇదండి, వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని H1B అనేది ఇష్యూ చేయబోతున్నారు. సో ఇండియా నుంచి రావడం ఎవరికైనా కొంతవరకు కష్టమయ్యే అవకాశం ఉంది. ఈ వేజ్ లెవెల్ ప్లస్ $1,00,000 వీసా ఫీజు వల్ల అమెరికాలో ఉండే F1 స్టూడెంట్స్కి ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. అమెరికాలో ప్రస్తుతం H1B మీద ఉండే వాళ్ళకి ఏ విధంగానూ అది అప్లికబుల్ అవ్వదు. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.